పుష్ప 2 రికార్డుల దాడి మామూలుగా లేదు భయ్యా. పుష్పరాజ్ ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను ఊచకోతకు వస్తున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి సంచలనం ఎప్పుడూ క్రియేట్ అవ్వలేదు. అప్పట్లో వచ్చిన బాహుబలి 2కి ఒక రేంజ్ ఉండేది, కానీ పుష్ప 2కి మాత్రం అంతకు మించి రేంజ్ ఉంది భయ్యా. ఈ మూవీ డే బై డే క్రియేట్ చేస్తున్న కలెక్షన్ల రిపోర్ట్ చూస్తుంటే మైండ్ పోతుంది భయ్యా. మొదటి రోజు 294 కోట్లు కలెక్ట్ చేసి RRR మీద ఉన్న రికార్డ్ని తుడిచిపెట్టేసింది. ఇక 5 రోజుల్లోనే 1000 కోట్ల మార్కుని టచ్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది పుష్ప 2. అసలు 5 రోజుల్లోనే 1000 కోట్లను టచ్ చేయడం ఏంటి భయ్యా? ఓరి దేవుడా, ఒక్కొక్క హీరోకి 1000 కోట్లు అంటే ఒక డ్రీమ్ లాంటిది భయ్యా. అలాంటిది పుష్పరాజ్కి ఇంత ఈజీనా? ఇది కదా సార్ పుష్ప గాడి రేంజ్ అంటే. నిన్న మొన్నటి దాకా పుష్ప 2కి 500 కోట్లు కూడా రావు అని చులకన చేశారు. కానీ ఇప్పుడు ఏమైంది భయ్యా? 1000 కోట్లను కూడా జస్ట్ 5 రోజుల్లోనే టచ్ చేసి పడేశాడు. దర్శక ధీరుడు SS రాజమౌళికే 1000 కోట్లను దాటడానికి 10 రోజుల టైం పట్టింది. ప్రభాస్ అన్నకి కల్కితో 15 రోజులు పట్టింది. KGF 2కి కూడా 2 వీక్స్ పట్టింది. కానీ పుష్ప 2కి మాత్రం అది 5 రోజుల్లోనే సాధ్యమైంది. అంతెందుకు, పుష్ప 2 రిలీజ్ కాకముందు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ 1000 కోట్లు కొట్టాలంటే అది మా హీరో వల్లనే అవుతుందని తెగరెచ్చిపోయారు. ఇప్పుడు ఏమైంది? అల్లు అర్జున్ అన్నకి 1000 కోట్లు కొట్టడానికి 1 వీక్ కూడా పట్టలేదు. తర్వాత ఏ హీరోకి కూడా ఇంత షార్ట్ టైంలో 1000 కోట్లు కొట్టడం కొన్ని ఇయర్స్ వరకు సాధ్యపడదు. అలాంటి రికార్డ్ క్రియేట్ చేసి పెట్టాడు. ప్రభాస్ అన్న 7 పాన్ ఇండియా మూవీస్ తీశాడు. కానీ నార్త్ లో అల్లు అర్జున్ అన్న క్రేజ్ ముందు ప్రభాస్ అన్న క్రేజ్ చాలా తక్కువ. ఏమన్నా అంటే టికెట్లు రేట్లు పెంచారని అంటారు. అది జస్ట్ బెనిఫిట్ షోకి మాత్రమే. మిగతా డేస్ ప్రతి బిగ్ మూవీకి ఉండే రేట్సే ఉన్నాయి. అప్పట్లో నేను బాహుబలి 2ని 350 పెట్టి చూస్తే పుష్ప 2ని మాత్రం 230 పెట్టి మాత్రమే చూశాను. అంతెందుకు, బాహుబలి 2కి అప్పట్లో ఒక్కో టికెట్ 5000 పెట్టి కొన్నారని కూడా న్యూస్ లో వచ్చింది. మరి దాన్ని ఏమంటారు? సరే, ఒకవేళ ఇక్కడ టికెట్లు రేట్లు పెంచారని అనుకుందాం, కానీ నార్త్ లో ప్రతి మూవీకి ఉండే రేట్సే ఉంటాయి కదా. మరి అక్కడెందుకు కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది? అరే, అక్కడి బడా హీరోలైన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే రాలేదు. అది భయ్యా అల్లు అర్జున్ రేంజ్ అంటే భాయ్ బోల్తే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పుష్ప 2 దెబ్బకి ఆల్రెడీ రికార్డ్స్ అన్ని గల్లంత అవుతున్నాయి, నో డౌట్ అందులో. పైగా బాహుబలి 2కి అంత పాజిటివ్ నేచరే ఉండింది. కానీ పుష్ప 2కి స్టార్టింగ్ నుండి ఇప్పటికీ మన సైడ్ నెగిటివిటీనే స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ అయినా కూడా 5 రోజుల్లోనే 1000 కోట్లు కొట్టి చూపించాడు చూడు, ఇది అసలైన రికార్డ్ అంటే. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అల్లు అర్జున్ అన్న. ఇలా చెప్తున్నా అని నాకు ఏ హీరో మీద హేట్ లేదు భయ్యా. నేను ప్రతి హీరో సినిమాకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను. కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఫేక్ అంటే ఇలా చెప్పాల్సి వస్తుంది. ఈ రోజు పుష్ప 2 రికార్డ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు, కానీ ఫ్యూచర్లో ప్రభాస్ అన్న మూవీ కావచ్చు, మహేష్తో SS రాజమౌళి తీస్తున్న మూవీ కావచ్చు, పుష్ప 2 రికార్డ్స్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. అది కామన్. అంతేకాని ఏమీ తెలుసుకోకుండా మన తెలుగు హీరో గురించి మనమే తప్పుగా మాట్లాడకూడదు, తక్కువ చేయకూడదు. సో ఇది గాయ్స్, మరి పుష్ప 2 5 రోజుల్లోనే 1000 కోట్లను కొట్టింది కాబట్టి లాంగ్ రన్లో బాహుబలి 2ని దంగల్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి భయ్యా.